అక్కడి నుంచి, అవును. లేదా అయ్యన పాత్రుడి ఇంటి దగ్గర కడితే ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళింది అది. అవును. మిగతా జనాలకి ఏం సంబంధం లే. ఉమ్, జనాలకి వెళ్ళాల్సిన డబ్బులు వెళ్ళి జనాలకి వెళ్ళాల్సిన సంక్షేమం అది వెళ్ళింది, వాళ్ళ జోలికి పోలా. అవును. పైగా వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి డబ్బులు ఇచ్చారు, లేకపోతే తినడానికి డబ్బులు ఇచ్చారు ఇవన్నీ. ఉమ్, కానీ వాళ్ళు బాధపడ్డారే అని వీళ్ళు బాధపడ్డారు కదా. అవును. మరి ఇప్పుడు డైరెక్ట్గా ప్రజల్ని బాధ పెడితే, ఉమ్, లేకపోతే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళని బాధ పెడితే ఉమ్, ఒప్పుకుంటారా? అదే కదా. బేసిక్గా ఉమ్, అనవసరమైనటువంటిది అంటే వేధిస్తున్నారు అన్న సింబల్ తెచ్చుకుంటున్నారు వీళ్ళు. అంతేనా. వేధిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళని. ఉమ్, ఇప్పుడు ఉద్యోగులను ఏడిపిస్తున్నారు ఇక్కడ. ఉమ్, అవును. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉద్యోగ సంఘాల వాళ్ళందరూ అటు పక్కకి ఉన్నారు కాబట్టి ఉమ్, సైలెంట్గా ఉంటారు. కానీ ఎన్ని రోజులు ఉంటారు? ఇప్పుడు ఆల్రెడీ లెక్చరర్స్ సంఘం ఏంది ఆ ట్రాన్స్ఫర్లు అంది, టీచర్స్ సంఘం ఏంది అది అని అడుగుతోంది. ఉమ్, ఎవరు ఆగుతారు? రేపు పొద్దున ఇష్టం వచ్చినట్టు యాక్షన్ తీసుకుంటున్నాం, వాళ్ళని అరెస్ట్ చేసేస్తాం, వీళ్ళని అరెస్ట్ చేసేస్తాం అంటే ఉమ్, తప్పు జరిగితే మీ నాయకులు అరెస్ట్ అవ్వడం మధ్యలో మాకెందుకని రేపు పొద్దున ఉద్యోగులు రారా? లేకపోతే ఉద్యోగులు అందరూ జైళ్ళు, కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడానికి ఇష్టపడతారా? ఉమ్, ఇవన్నీ ప్రాథమికంగా బాగుంటాయి. రాబోయేటటువంటి రోజుల్లో మనం వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తున్నాం. ఈ చిన్నాభిన్నం చేసే వ్యవస్థ రేపు పొద్దున మనల్ని ప్రశ్నిస్తుంది. ఉమ్, అవును. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనియన్లో 100 మంది ఉన్నారనుకుందాం, 1000 మంది ఉన్నారు యూనియన్లో ఉన్నటువంటి ఉద్యోగులు. ఇవాళ అందులో తెలుగుదేశం ఫేవర్గా యూనియన్ నాయకులు ఉన్నారు కాబట్టి ఆగారు, బాగానే ఉంది. ఉమ్, నా కింద ఉన్న ఉద్యోగులందరిని అరెస్ట్ చేసి జైల్లోకి వెళ్తుంటే పర్లేదులే అని చెప్పి వీళ్ళు ఏమైనా చప్పట్లు కొడతారు రేపు పొద్దున? లేదు. వాళ్ళకేంటి సంబంధం అంటారుగా. అంతే.